నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నిన్న ఈ వారణాసి, మహేష్ బాబు నటించిన వారణాసిది ఒక ఈవెంట్ చేశారు. గ్లోబల్ ట్రాటర్ అనేది ఈవెంట్ చేశారు. టార్చర్ ఏదో. సో ఆ ఈవెంట్లో భాగంగా వీళ్ళు అనుకున్న గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేయడానికి ఒక 10 నిమిషాలు లేట్ అయిందని రాజమౌళి గారు ఏమంటారంటే, హనుమంతుడి అండ ఉంది అన్నారు. హనుమంతుడు అండు ఉంటే ఇలా ఎందుకు లేట్ అవుద్ది? హనుమంతుడు అండుంటే నిన్న మేము టెస్ట్ రన్ చేయబోయాము, అప్పుడు ఎవడో డ్రోన్లు తెచ్చి మా సంవత్సరం పడిన కష్టాన్నంతా క్యాప్చర్ చేసి లీక్ చేశాడు, ఇలా ప్రయత్నం జరిగిందని చెప్పి ఏవో మాట్లాడాడు. నాకు అర్థం కావట్లేదు. ఇదంతా కూడా మీరు బతికేది హిందూ దేవుళ్ళ పైన, సినిమాలు తీసేది హిందూ దేవుళ్ళ పైన. మీ తక్కువలో గ్లిప్స్ 15 నిమిషాలు లేట్ అయితే దేవుడే లేడంటారా? ఇదేంటి? ఇది అమాయకత్వమా, బలుపా, లేకపోతే ఇంకేమన్నారా? అంటే నువ్వు తీసిన సినిమాలన్నీ హిట్ అయిపోయి నువ్వేదో పెద్ద తోపుతురుం డైరెక్టర్ అనుకుంటే నువ్వు తోపుతురుం డైరెక్టర్ కావచ్చు. నువ్వు ఇండియాలో ఎవరు తీసిన హిట్ సినిమాలు తీసి ఉండొచ్చు, నీ సినిమాకి ఆస్కార్ నువ్వు కొనుక్కొని ఉండొచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు, నువ్వు పెద్ద తోపు అయి ఉండొచ్చు రాజమౌళి. కానీ గుర్తుపెట్టుకో, హనుమంతుడు ఉన్నాడా లేడా అంటే నువ్వు తీసే తొక్కలో సినిమాకి నీ తొక్కలో ట్రీజర్ 15 నిమిషాలు లేట్ అయిందని దానికి హనుమంతుడే లేడని మాట్లాడతావా నువ్వు? మళ్ళీ అదే హనుమంతుడి పేరు చెప్పి నువ్వు సినిమాలు తీసి ఇప్పుడు 1000 కోట్లు డబ్బులు దబ్బుదామని మాత్రం ప్లానింగ్ ఉంటుంది. ప్రతోడికి ఈ మధ్య హిందువులన్నా హిందూ దేవుళ్ళన్నా కామెడీ అయిపోయింది.